ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టోరీ టాక్స్. లాస్ట్ ఎపిసోడ్లో చూసినట్లుంటే హీరోయిన్ చెప్తుంది కదా హీరోకి, నేను ఫ్యూచర్ నుంచి వచ్చానని చెప్పి. సో దానికోసం హీరో అడుగుతాడనమాట, నువ్వు నిజంగా ఫ్యూచర్ నుంచి వచ్చావా అని చెప్పి. అంటే నీకు సరే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్పి టర్మినేటర్ అని చెప్పి మూవీ ఉంటుందన్నమాట. సో అది ఇస్తుంది హీరోకి. నిజంగా నువ్వు వచ్చావా అంటే, అవును ఇది ఈ వాచ్ ఉంది కదా, ఈ వాచ్ నుంచి నేను వచ్చాను అంటే, ఈ వాచ్ నీకెక్కడది, ఈ వాచ్ నాదేనా అంటే, అవును నీదే, నేను 300 మిలియన్ యువాన్స్కి కొన్నాను దీన్ని అని చెప్పి హీరోయిన్ అంటుందనమాట. అంత కాస్ట్ పెట్టి ఎందుకు కొన్నావు అంటే, హీరోయిన్ ఇలా చెప్తుందనమాట. నువ్వు పెద్ద సెలబ్రిటీ అవుతావు ఫ్యూచర్‌లోని, ఎక్లిప్స్ అనే ఒక టీమ్ ఉంటుంది. ఆ టీమ్‌లో నువ్వు ఒక మెంబర్‌వి. సో అందుకంటే అప్పుడు టైం ఆగిపోతుందనమాట. నేను నీకు చెప్పలేను, బట్ నేను నీకు పెద్ద ఫ్యాన్‌ని. అది నేను చెప్తుంటే నీకు టైం ఆగిపోతుందంటే, ఏంటి నువ్వు చెప్తుంటే టైం ఆగిపోతుందా? భలే చెప్తున్నావులే నువ్వు. ఇవంతా నా నుంచి దూరంగా నువ్వు ఉండడానికే కదా! నువ్వు ఇంకేం భయపడాల్సిన అవసరం లేదు. నా నుంచి నువ్వేం దూరంగా పరిగెత్తాల్సిన అవసరం లేదు. నేను యూఎస్‌కి వెళ్ళిపోతున్నాను, నా ఫిజికల్ థెరపీ కోసం అని చెప్పి హీరో అంటాడనమాట. సో నువ్వు నిజంగా యూఎస్ఏ వెళ్తున్నావా అంటే, నిజంగా వెళ్ళిపోతున్నానని చెప్పి హీరోయిన్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సో అక్కడి నుంచి వాళ్ళ క్లాస్‌మేట్ దగ్గరికొచ్చి, మీరు 'టెర్మినేటర్' మూవీ చూసారా అంటే, ఆ! చూసాము అని అంటారు. నిజంగా ఈ ఈ టైమ్ ట్రావెల్ అనేది జరుగుతుందా అంటే, ఆ! జరుగుతుంది అని చెప్పి వాళ్ళంటారు. సో ఇక్కడ లాస్ట్ నైట్ హీరో చెప్తారు కదా, తను యూఎస్‌కి వెళ్ళిపోతారని చెప్పి. సో తను దానికోసం ఆలోచిస్తూ బయట కూర్చుంటుందనమాట. అప్పుడే హీరో వాళ్ళ ఫాదర్ వస్తే, హీరో వాళ్ళ ఫాదర్‌తో మాట్లాడుతుంది. ఇక్కడొచ్చేసి హీరో వాళ్ళ ఫ్రెండ్ ఉంటాడు కదా ఇన్ యాంగ్, తనకొక కాల్ వస్తుందనమాట. 'సూపర్ స్టార్ కే' అని చెప్పి ఒక టాప్ సింగర్ ఉంటాడు. సో తన దగ్గర నుంచి కాల్ వస్తుంది ఆడిషన్స్‌కి. ఇక్కడ ఆడిషన్స్ అవుతాయన్నమాట. సో ఆడిషన్స్‌కి రమ్మని చెప్పి. సో వాళ్ళ టీమ్ మెంబర్‌కి అది చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. సో సింగర్ లేడు కదా మన టీమ్ దాంట్లోనే అంటే, లేదు సుంజియో చాలా బాగా పాడతాడు, తనని ఎలాగైనా ఒప్పిస్తాను మన టీమ్‌లోకి రమ్మని చెప్పి అని వాళ్ళ ఫ్రెండ్ అంటాడనమాట. సో ఇలా నైట్ అవుతుంది. నైట్ అయినప్పుడు హీరో వాళ్ళ ఫాదర్ ఉంటాడు కదా, తను ఫుడ్ ప్రిపేర్ చేస్తాడనమాట. సో ఆ ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నప్పుడు హీరో వాళ్ళ ఫ్రెండ్ ఉంటాడు కదా ఇన్యోంగ్, తను వస్తాడనమాట హీరోని ఎలాగైనా ఒప్పించాలి అని చెప్పి. సో వచ్చి ఫుడ్ తింటున్న టైంలో హీరో వస్తాడు. హీరో వస్తే హీరో వాళ్ళ ఫాదర్ అంటాడనమాట, "నువ్వు బాగా తిను, నీ థెరపీకి యూజ్ అవుతుంది" అంటే, ఏంటి థెరపీ అంటే, ఇలాగా తనని యూఎస్ఏ పంపిస్తున్నాను షింజియో అని థెరపీ కోసం అని చెప్పి హీరో హీరో వాళ్ళ ఫాదర్ అంటే, "ఏంటి నిజంగా పంపిస్తున్నారా?" అంటే, "ఏంటి నువ్వు నిజంగా డిసైడ్ అయ్యావా?" అంటే, నాకు ఆ అమ్మాయి చెప్పింది నీకు పంపిస్తే మంచిదని కూడా తను చెప్పింది నాతోటి" అంటే, తను చెప్పిందా అని చెప్పి హీరో అడుగుతాడు వాళ్ళ ఫాదర్‌ని. అవునా అంటే, "సరే నేను వెళ్తాను" అని చెప్పి హీరో అంటాడు. "ఏంటి నువ్వు ఇనిషియల్ కోసం ఎళ్ళాలనుకుంటున్నావా? నీకేమైనా బుర్ర పోయిందా?" అని చెప్పి హీరో వాళ్ళ ఫ్రెండ్ హీరోని అంటాడనమాట. ఇక్కడొచ్చేసి హీరోయిన్ ఏంటంటే పోలీస్ స్టేషన్‌కి వెళ్తుంది. సో పోలీస్‌తో మాట్లాడుతుందనమాట. ఇలాగా అది కాలిపోయింది కదా, అక్కడ ఏవైనా మీకు దొరికాయా? మొత్తం అన్నీ కాలిపోయినట్లా అంటే, లేదు అక్కడ మాకు బ్లడ్ శాంపిల్స్ దొరికాయి. ఆ బ్లడ్ శాంపిల్స్‌తో ఆ రోజు ఆ రిజర్వాయర్ దగ్గర ఒక అమ్మాయి డెత్ జరిగింది కదా, సో దాంతో క్రాస్ మ్యాచ్ చేస్తే అది మాకు సెట్ అయింది అంటే, ఓకే అంటే, నీకేమైనా వెహికల్ నంబర్ కానీ ఏమైనా గుర్తుందా అని చెప్పి అడిగి, అతను కొన్ని ఫోటోస్ పెడతాడనమాట. ఆ వెహికల్ ఎలా ఎలా ఉంటుందని చెప్పి. హీరోయిన్ ఏంటంటే, ఇలాంటి 2 వెహికల్స్ అని చెప్తుంది. సో ఇక్కడొచ్చేసి హీరోయిన్ క్లాస్‌కి వస్తుండగా అక్కడ హీరోయిన్ వాళ్ళ బ్రదర్ ఉంటాడనమాట. సో హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్‌ని చూసి వాళ్ళ బ్రదర్ పారిపోతే, హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ అడుగుతుంది, "తనని చూసావా మీ బ్రదర్‌ని" అంటే, ఇప్పుడే వెళ్ళిపోయాడంటే, "సరే పద క్లాస్‌కి" అని చెప్పి క్లాస్‌కి వెళ్తారనమాట. ఆ క్లాస్‌లోనే ఏంటంటే సుంజియో ఉంటాడు. ఏంటి సుంజియో ఈ క్లాస్‌కి కూడా వస్తున్నాడా? తనకి మూవీస్ మీద ఇంట్రెస్ట్ ఉందా? అని చెప్పి హీరోయిన్ అనుకుంటుందనమాట. సుంజియో పక్కన ఒక అమ్మాయి కూర్చొని ఉంటుంది. సో తనేంటంటే చేతికి చిన్న క్రీమ్ తీసుకుంటే, అది ఎక్కువైపోయిందని చెప్పి హీరో చేతికి రాసేస్తుందనమాట. ఈ అమ్మాయి తనని ఇష్టపడుతున్నట్లుంది. లాస్ట్ టైమ్ క్యాంప్‌లో కూడా హీరో పక్కనే కూర్చొనుంది. నాకెందుకో వీళ్ళిద్దరి మధ్య ఏదో నడుస్తున్నట్లుంది అంటే, హీరోయిన్ నాకేం సంబంధం లేదు అంటుంది. సో నీకేం సంబంధం లేదా? సరే అయితే వదిలేలే అని అంటే, ఇక్కడేంటంటే వాళ్ళిద్దరు కూర్చొని ఉంటుండగా తనుంటుంది కదా అమ్మాయి, కొంచెం క్లోజ్‌గా మూవ్ అవుతుందనమాట హీరోకి. సో ఇంకా క్లాస్ అయిపోయిన తర్వాత వీళ్ళిద్దరూ ఒక దగ్గరికి వెళ్లి డిన్నర్ చేస్తుంటారు. సో అక్కడ డ్రింక్ ఉంటుంది. అది కూడా తాగుతారనమాట. ఫుల్‌గా తాగి హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ బ్రదర్ కోసం అడుగుతుందనమాట. "ఏంటి నువ్వు తన కోసం ఎందుకు అడుగుతున్నావు? నీకంత అవసరం ఉంటే తనకే ఫోన్ చేసి అడుక్కో" అని చెప్పి హీరోయిన్ అనేస్తుందనమాట. సేమ్ రెస్టారెంట్‌కి ఆ అమ్మాయి, హీరో ఇంకొక అబ్బాయి ఉంటాడనమాట. వాళ్ళ ఫ్రెండ్ వస్తారు. సో ఆ అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్‌కి కాలొచ్చి బయటికి వెళ్ళిపోతారనమాట. హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ అంటే ఫుల్‌గా తాగి పడిపోతే, అక్కడ బిల్ పే చేయడానికి హీరోయిన్ డబ్బులు తీస్తుండగా ఒక కాయిన్ అనేది కింద పడిపోతుందనమాట. సో ఆ కాయిన్ వెతుక్కుంటూ హీరోయిన్ కిందకి వెళ్ళేలోపు అక్కడ పవర్ కట్ అయిపోయి ఒక బర్త్‌డే సెలబ్రేషన్ స్టార్ట్ అయితే, హీరోయిన్ ఆ కాయిన్ వెతుక్కుంటూ కింద నుంచి టేబుల్స్ కింద నుంచి వెళ్తుందనమాట. ఇలా పవర్ రాగానే ఆ హీరో పక్కన ఏంటంటే ఆ అమ్మాయి కూర్చొని ఉండి క్లోజ్‌గా కొంచెం మూవ్ అవుతూ మాట్లాడుతుందనమాట.
నేనంటే నీకిష్టమా? నువ్వంటే నాకు చాలా ఇష్టము అని చెప్పి హీరోతో చెప్తుంది. సో, తనేంటంటే నువ్వంటే నాకు చాలా ఇష్టం అంటే హీరోయిన్‌కి ప్రపోజ్ చేస్తాడు కదా హీరో. సో, అది హీరోకి గుర్తుకొస్తుందనమాట. హీరోయిన్ గుర్తుకొస్తుంది. సో, ఐ లవ్ యూ అని చెప్పి దగ్గరికొచ్చి కిస్ చేస్తున్నట్లు ఉంటుంది. వెంటనే హీరోయిన్ చూసేస్తుందనమాట అది. చూసేసి ఫేస్ తిప్పేస్తుంది. సో, ఫేస్ తిప్పేసిన టైంకి ఆ టైంలోనే హీరో వాళ్ళ ఫ్రెండ్స్ అక్కడికి వస్తారు. వచ్చి కూర్చున్న టైంకి హీరోయిన్‌కి కాలొస్తుందనమాట. సరే ఇక్కడ కొంచెం ఇది బాగోలేదు అని చెప్పి పరిగెత్తి వెళ్ళిపోతుండగా, అక్కడంటే హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ "నువ్వు చాలా ఫన్నీగా ఉన్నావు ఇనిషియల్" అని చెప్పి గట్టిగా అరుస్తుంది. హీరోయిన్ ఏంటంటే అక్కడ చిన్న డస్ట్‌బిన్ టైప్ ఉంటుంది. సో, అది ఫేస్ వేసుకొని కిందకొచ్చేస్తే హీరో పరిగెట్టుకొని వస్తాడనమాట. "నువ్వెందుకు అలా చేసావు? తనకెందుకు కిస్ చేసావు?" అంటే, "నేనేం కిస్ చేయలేదు. తను నా దగ్గరికొస్తుంటే నేను తనని ఆపేసాను" అంటే, బట్ మాకు చూసిన వాళ్ళకెలా ఉందని నువ్వు నిజంగా తనని కిస్ చేసినట్లుంది. ఇనిషియల్ ఏమనుకుంటది నీ కోసం అంటే, తనేమనుకుంటే నాకెందుకు అంటే, లేదు నిన్ను తను ఇష్టపడుతున్నట్లుంది. ఎప్పుడు తన కళ్ళల్లో నాకు ఆ ఫీలింగ్ కనిపిస్తుంది అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్ అంటాడనమాట. ఇక్కడేంటంటే ఇక్కడ హీరోయిన్ కొంచెం జెలసీగా ఫీలయ్యి, హీరోయిన్ వాళ్ళ బ్రదర్ ఉంటాడు కదా! తనతో కలిపి తాగుతుందనమాట. "నువ్వే నాకు చెప్పావు కదా! నేనే నీ ఫస్ట్ లవ్ అని చెప్పి నన్నెలా మర్చిపోయి ఇంకో అమ్మాయితో ఎలా ఉన్నావు" అని చెప్పి హీరోయిన్ ఫుల్ ఫ్రస్ట్రేషన్ అయిపోద్ది. సో, వాళ్ళ బ్రదర్ కూడా ఆఫ్‌కోర్స్ అక్కడ కొంచెం బ్రేకప్‌లో ఉంటాడు కదా! తను కూడా తాగుతాడనమాట. తాగి ఇలా పడిపోతుండగా చెప్పు వెళ్లి కింద పడిపోతుంది. సో, హీరోయిన్ వెళ్లి కింద చూసే టైంకి అక్కడ హీరో ఉంటాడనమాట. హీరో దగ్గర బేబీకి వెళ్లి చెప్పు తీసుకొని అదే చెప్పులు వేసుకుంటుంటే, "నువ్వు జెలసీగా ఫీల్ అవుతున్నావా?" అంటే, "నేనెందుకు జెలసీగా ఫీల్ అవుతాను" అని చెప్పి హీరోయిన్ అంటుందనమాట. లేదు నువ్వు జెలసీగా ఫీల్ అవుతున్నావు అంటే, "నువ్వెలా ఎళ్ళిపోయినా నాకేం అవసరం లేదు" అంటే, ఎప్పటికి నన్ను ఇష్టపడవా? నువ్వు ఫ్యూచర్ నుంచి వచ్చినా ఎలాగైనా ఎట్టి పరిస్థితిలో ఉన్నాను నువ్వు నన్ను ఇష్టపడవా? నీకెప్పుడు నా మీద ఫీలింగ్స్ రావా? అని చెప్పి హీరో అంటే, లేదు ఎప్పటికి రాదు. నాకిష్టం లేదు అని చెప్పి హీరోయిన్ కొంచెం అనేస్తుందనమాట. సో, ఆ మాటలకేంటంటే హీరో కొంచెం చాలా బాధపడిపోతాడు. బాధపడిపోయి రూమ్‌కి వెళ్ళిపోతాడు. సో, ఆ హీరోని చూస్తూ హీరోయిన్ కూడా ఫుల్లుగా ఏడుస్తుందనమాట. తనకేంటంటే ఫ్యూచర్‌లోని హీరోకి తను ఇష్టం నువ్వంటే ఇష్టమని చెప్పిన వెంటనే హీరోకి చిన్న యాక్సిడెంట్ జరుగుతుంది కదా! తను పొడి చేస్తారు కదా! సో, అదంతా గుర్తెచ్చుకొని నా వల్ల నీకిదంతా జరుగుతుంది. నేనే నీకు దూరంగా ఉండాలి. అప్పుడే నువ్వు నీ లైఫ్‌ని నువ్వు సెక్యూర్‌గా ఉంచుకుంటావు. నువ్వు నీ ప్రాణాలతో ఉంటావు అని చెప్పి హీరోయిన్ అనుకుంటుంది. ఇక్కడొచ్చేసి ట్యాంగ్‌న్ ఉంటాడు కదా! వాళ్ళ ఫాదర్ దగ్గరికి వెళ్లి వాళ్ళ ఫాదర్‌తో మాట్లాడుతుండగా అక్కడ హీరోయిన్ కోసం మాట్లాడతారనమాట వాళ్ళ ఫాదర్ తోటి. ఏంటి హీరోయిన్ కోసమా అని చెప్పి వెళ్లి మాట్లాడతాడు. ఇక్కడొచ్చేసి హీరో వాళ్ళ ఫ్రెండ్ అంటే హీరోని ఎలాగైనా ఒప్పించాలి సింగింగ్ కాంపిటీషన్ అని చెప్పి తన హెయిర్ కట్ చేసేసుకుంటాడనమాట. హెయిర్ కట్ చేసుకొని హీరో వాళ్ళ ఇంటికి వెళ్లి చూపిస్తే హీరో "ఎందుకిలా చేసావురా" అంటే "నువ్వు వెళ్ళటం నాకిష్టం లేదు. నువ్వు వెళ్ళకు. నా టీమ్‌లో ఉండు. నువ్వెప్పటికి నాతోటే ఉండు. నా ఫ్రెండు కదా!" అని చెప్పి ఏడుస్తూ ఉంటే హీరో గూడా దానికి ఒప్పుకొని "మీ టీమ్‌లో నేను పాడతాను. నిన్ను వదిలి వెళ్ళను" అని చెప్పి చెప్తున్నట్లు హీరో వాళ్ళ ఫ్రెండ్ ఊహించుకుంటాడనమాట. ఊహించుకొని నిజంగా ఇంటికొస్తే క్యాప్ తీసే టైంకి హీరో ఏంటంటే, "నాకు కొంచెం బిజీగా ఉన్నాను. నేను క్లాస్‌కి వెళ్ళాలని చెప్పి, నువ్వు ఇంట్లో ఉండురా" అని చెప్పి బయటికి వెళ్ళిపోతాడనమాట. సో, తను కటింగ్ చేసుకుందంతా వేస్ట్ అయిపోతుంది. ఇక్కడేంటంటే హీరోయిన్ కాలేజ్‌కొస్తుంది. కాలేజ్‌కొస్తే అక్కడ కాలేజ్‌లోనే ఏంటంటే హ్యాంగ్‌మెన్ ఉంటాడనమాట. ఒక బాక్స్ అండ్ తర్వాతొచ్చేసి కొన్ని ఫ్లవర్స్ పట్టుకొని ఉంటాడు. సో, అక్కడ హ్యాంగ్‌మెన్ హీరోయిన్ దగ్గరికి వెళ్లి మాట్లాడుకోవడం హీరో చూస్తాడనమాట. చూసి కొంచెం ఈళ్ళు మళ్ళీ కలిసిపోతున్నారా ఏంటి? ఆల్రెడీ బ్రేకప్ చెప్పుకున్నారు కదా! అని జెప్పి వీళ్ళిద్దరూ నిజంగా కలిసిపోయి మాట్లాడుతూ మళ్ళీ తను లవ్ చేసుకుంటున్నట్లు హీరో ఒక డ్రీమ్ ఊహించుకొని వాళ్ళ ఫ్రెండ్‌కి చెప్తాడనమాట. "అదేమీ జరగదురా! నీకు నువ్వెందుకు ఊహించేసుకుంటున్నావు" అని చెప్పి హీరో అంటే మళ్ళీ యాజ్ యూజువల్ లాస్ట్ ఎపిసోడ్‌లో మనకెలా జరిగిందో సేమ్ హీరోయిన్ ఏంటంటే మంచిగా కాకుండా కోపంగా మాట్లాడుతుంది. "నీకు సడెన్‌గా నేనెందుకు గుర్తుకొచ్చాను? నా దగ్గరికెందుకొచ్చావు?" అంటే హీరో ఆడంటాడనమాట. "ఇలాగా నా కోసం తెలిసింది మా ఫాదర్ ఇలా చెప్పాడు. నీకిప్పుడు బానే ఉన్నావు కదా! నీకు లాస్ట్ ఇయర్ ఇలా జరిగిందంట కదా!" అని చెప్పి అడిగితే, "ఓహో! తను మీ ఫాదరా? సరే అయితే నాకొక చిన్న హెల్ప్ చేస్తావా నువ్వు? నువ్వు వాళ్ళ కొడుకు కాబట్టి అడుగుతున్నాను" అంటే, "ఏంటి చెప్పు" అంటే 2023లోని సుంజియోన్‌కి కొంచెం నువ్వు సహాయంగా ఉండు. తనకి నువ్వు కాపాడు ఎటువంటి పరిస్థితిలోనైనాను. ఇది మాత్రం గుర్తుపెట్టుకో నువ్వు అని చెప్పి హీరోయిన్ అంటుందనమాట. 2023లో మాత్రం మర్చిపోకు. నువ్వు తనని కాపాడాలి అని చెప్పి హీరోయిన్ అంటుంది. ఇక్కడొచ్చేసేంటంటే హీరోకి హీరోయిన్ ఎత్తుకున్నప్పుడు ఒక సాంగ్ పాడుతది చూసారా? హీరో రాసింది. అది గుర్తుకొచ్చి సాంగ్ పాడే టైంలోని ఆపేసి
నేను ఈ పాట రాసాను కదా! ఎప్పుడైనా నువ్వు అది ఇనిషియల్ దగ్గర వినిపించావా అంటే, అరె! నీకు ఎన్ని సార్లు చెప్పాలిరా నేను ఆ పాట ఎవరి దగ్గర వినిపించలేదు. ఇనిషియల్ దగ్గర అంతకన్నా వినిపించలేదు. నాకు ఆ లిరిక్సే గుర్తులేవు అంటే, ఇంక హీరో పాడడం ఆపేసి వెళ్ళిపోతాడనమాట. ఇక్కడొచ్చేసి లాస్ట్ ఎపిసోడ్‌లోని ఆ సైకో గోడు కాల్ చేస్తారు చూసారా? అక్కడ కొన్ని ఇన్వెస్టిగేషన్ జరుగుతుందనమాట. సో, లాస్ట్ 6 మంత్స్‌లో ఇక్కడేమైనా సీసీ కెమెరాలు చూసే అవకాశం ఉందా అంటే, లేదు 6 మంత్స్ అవుతుంది కదా! డిలీట్ చేసేసారు అని చెప్పి అంటే, అంటాడు పోలీస్ ఆఫీసర్. ఇక్కడొచ్చేసి హీరో వాళ్ళ ఫాదర్‌తో మాట్లాడతాను. నీకు టికెట్ గూడా బుక్ చేశాను. టికెట్ రూమ్‌లో పెట్టాను చూసుకో అని చెప్పి హీరో వాళ్ళ ఫాదర్ అంటాడనమాట. ఇక్కడొచ్చేసి తను ఈ తనుంటాడు కదా! తన ఎక్స్ ఇద్దరు నడుచుకొనొస్తే, "నువ్వు నిజంగా అయితే ఫ్యూచర్ నుంచి వచ్చావా నువ్వు?" అంటే హీరోయిన్ చెప్తుందనమాట. "నేను ఫ్యూచర్ నుంచి వచ్చానని" చెప్పి. "సరే నువ్వు ఫ్యూచర్ నుంచి వచ్చుంటే అయితే నేను షింజియోని కాపాడాలా?" అంటే, "అవును నువ్వు షింజియోని కాపాడాలి. మర్చిపోకు నువ్వు ఇది మాత్రం" అని చెప్పి హీరోయిన్ అంటుందనమాట. మాట్లాడుతుండగా హీరోయిన్‌కి ఒక ఫోనొస్తుంది. ఇక్కడేమవుతుందంటే, హీరోయిన్ వాళ్ళ ఇంట్లోనే లీకేజ్ అవుతుందనమాట. సో, ఆ లీకేజ్ వాటర్ పడుతుంటుంటే ఒక బౌల్‌లో నుంచి హీరోయిన్ వాళ్ళ అమ్మ ఒక దాంట్లో నుంచి సుంజియోని పట్టుకొని నిలబెడతారనమాట. సో, హీరోయిన్ వచ్చేసి సుంజియోన్ దగ్గరికొచ్చి నాకివ్వవా అంటే, వాళ్ళ అమ్మ తనని అడుగుతున్నావేంటి నువ్వు నన్నడగాలి కానీ అంటే, తనుంటాడు కదా! తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ తనొచ్చి నాకివ్వండి అంటే నేను పట్టుకుంటానంటే, "నువ్వెంత మంచివోడివి, ఇలాంటి వాడితోటే నువ్వు బ్రేకప్ చేసుకున్నావని" చెప్పి హీరోయిన్ వాళ్ళ అమ్మ హీరోయిన్ అంటుంది. సో, కొంచెం అదంతా సుంజియన్ విని కొంచెం డిస్టర్బ్‌గా ఏంటి ఇలాగ అంటుంది అని చెప్పి అనుకుంటాడనమాట. "అమ్మ ఏం మాట్లాడుతున్నావు? అయినా నువ్వు సుంజియన్ ఎందుకు పిలిచావు?" అంటే, "జస్ట్ ఇలాగ అవుతుందని చెప్పి హెల్ప్ కోసమని పిలిచాను" అని చెప్తే వాళ్ళ అమ్మ బకెట్‌తో నీళ్ళు ఎత్తలేకపోతే ట్యాంక్‌ని చూసి ఆ నీళ్ళు బయట పడేస్తారనమాట. "నువ్వెంత బలవంతుడివి, నువ్వెంత మంచివాడివి" అని చెప్పి వాళ్ళమ్మ తనని పొగిడితే, "థాంక్ యూ అత్తమ్మ" అని అంటాడు. అత్తమ్మ అంటే, "ఏంట్రా నువ్విలా రా" అని చెప్పి పిలిచి ఇందా పట్టుకో అని చెప్పి ఆ హీరో అని చెప్పి, "ఏంటి నువ్వు తనని అత్తమ్మ అంటున్నావంటే" ఏమని పిలాలి అని చెప్పి తనంటాడనమాట. తనంటే ఇంకా వీళ్ళిద్దరికి ఇంకా గొడవ స్టార్ట్ అయిపోతుంది. సో, వాళ్ళ అమ్మ బయటికి వెళ్తుంది. హీరోయిన్ వచ్చేసి పైనుంచి టప్ తీసుకొస్తాను అంటే, తను పైకెళ్తుందనమాట. కొంచెం "నువ్వు తనని చూస్తుంటే కొంచెం ఈర్ష్యగా ఫీల్ అవుతున్నావు కదా!" తనంటే, "ఏంట్రా నీకలా ఉందా?" అని చెప్పి వాళ్ళిద్దరూ గట్టిగా కొట్టుకుంటారనమాట. ఆ కొట్టుకున్న టైంలో కిందనంతా వాటర్ ఉంటుంది కదా! పైన లైటింగ్ ఉంటుందనమాట. అది కరెంట్ పాస్ అవుతుండగా కింద పడిపోబోతుంటుంది. సో, ఆ పడిపోబోతున్న టైంలోనేంటంటే అది ట్యాంగియన్‌కి తగిలేస్తే హీరో తనని సేవ్ చేస్తాడనమాట. అదే టైంలోనే అది చూస్తుంది హీరోయిన్ చూసి ఇంకా అది వాటర్‌లో పడిపోతే ఇద్దరికీ కరెంట్ షాక్ కొడుతుంది కదా! అని చెప్పి పైన మెయిన్ ఉంటే మెయిన్ ఆపేస్తుందనమాట. సో, ఆ టైంలోనే ట్యాంగ్యూన్ దగ్గరికి అదొస్తుంటుంటే దాన్ని పట్టుకొని అది తగిలే టైంకి షుంజోన్ ఏం చేస్తారంటే ట్యాంగ్యూన్‌ని కాపాడతాడనమాట. సో, కాపాడిన తర్వాత మళ్ళీ అంతా నార్మల్ అయిపోతుంది. మళ్ళీ కొంచెం పెద్ద మాటలు ఆడుతుంటే, "రేయ్! నేను నిన్ను కాపాడానురా నాకది గూడా గుర్తుపెట్టుకో నువ్వు" అని సుంజియో టాంగ్‌యోన్ అంటాడనమాట. సో, ఇక్కడ ఇనిషియల్ వాళ్ళ అమ్మ వస్తారనమాట. "మీ ఇద్దరు చాలా హెల్ప్ చేశారు నాకు. మీ ఇద్దరికి ఏదైనా వండి పెడతానంటే" "అమ్మ ఇది ఆల్రెడీ మిడ్‌నైట్ అవుతుంది. ఇప్పుడేం నువ్వు వండి పెడతావు? నీకేమైనా బుర్రని పనిచేస్తుందా?" అంటే, "అవును మిడ్‌నైట్ అవుతుంది కదా! నువ్వు మా ఇంట్లో ఉండు" అని చెప్పి టాంగ్‌యోన్‌తో అంటుందనమాట. అయితే వాళ్ళ హీరోయిన్ వాళ్ళ బ్రదర్‌కి హీరో వాళ్ళ ఇంట్లో ఉంటాడు చూసారా లాస్ట్ ఎపిసోడ్స్‌లోని. సో, అది గుర్తుకొచ్చి హీరో కొంచెం భయపడతాడు. భయపడి "మీ ఇంట్లో అవసరం లేదా ఆంటీ మా ఇల్లు ఇక్కడే కదా! టాంగ్‌యోన్‌ని నా దగ్గర ఉంచుకుంటా. అదే నా రూమ్‌లో పెట్టుకుంటాను. నో ప్రాబ్లమ్ మీరు ఫ్రీగా ఉండండి" అంటే అని అంటాడనమాట. సో, ఇక్కడేంటంటే టాంగ్‌యోన్ హీరో వాళ్ళ ఇంటికొస్తాడనమాట. హీరో వాళ్ళ ఇంటికొచ్చి నాకు నీ బెడ్ కావాలి. నేను కిందన పడుకోను అంటే, "నీకు బెడ్ ఎందుకురా సోఫాలో పడుకో" అని చెప్పి హీరో అంటాడనమాట. సోఫాలో పడుకుంటున్న టైంలోని "నువ్వేమి జెలసీగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇనిషియల్ నిన్నే ఇష్టపడుతుంది. తనకి నీవంటే చాలా ఇష్టం. నేను 2023లో నన్ను కాపాడమని, నన్ను ప్రొటెక్ట్ చేయమని చెప్పి హీరోయిన్ అంటుంది" అని తనంటాడు. సో, ఇలా లేచే టైంకేంటంటే అక్కడ ఫ్లైట్ టికెట్ ఉంటుంది. ఫ్లైట్ టికెట్ చూసి "నువ్వు నిజంగా ఊరు నుంచి వెళ్ళిపోతున్నావా? ఏంటిది?" అని చెప్పి అడుగుతాడనమాట. సో, ఆ టికెట్ పట్టుకొని హీరో బెడ్‌రూమ్‌లోకి వెళ్లి ఆలోచిస్తూ ఉంటాడనమాట. సో, ఈ టైంలోనేంటంటే హీరోయిన్ తన సిస్టమ్‌లోని అక్కడ రిజర్వాయర్ దగ్గర మర్డర్ అవుతుంది కదా! ఆ మర్డర్ కోసం సెర్చ్ చేస్తూ ఉంటుందనమాట. ఇలా మార్నింగ్ అయ్యే టైంకేంటంటే వీళ్ళకి వాళ్ళ టీమ్ అదే హీరో వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళకి ఒక ఇన్విటేషన్ వస్తుంది కదా! సో, అక్కడికి హీరో వెళ్ళడు. వీళ్ళ ముగ్గురే ఆ షోలో పార్టిసిపేట్ చేయడానికి వెళ్తారనమాట. సో, అక్కడ పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ ఒక టీ షర్ట్ మీద సెలెక్ట్ అయినట్లు రాసిస్తారు. ఇక్కడొచ్చేసి హీరోయిన్ ఏంటంటే వాళ్ళ క్లాస్‌మేట్స్ ఉంటారు కదా! హీరో వాళ్ళ క్లాస్‌మేట్స్ వాళ్ళ మాటలు వింటుందనమాట. ఈరోజు 7:30కి సుంజియోకి ఫ్లైట్ ఉంది. తను యూఎస్ఏ వెళ్ళిపోతున్నాడు. మళ్ళీ ఎప్పుడొస్తాడో గూడా మనకు తెలీదు.
అని చెప్పి వాళ్ళు మాట్లాడుకుంటుంటే హీరోయిన్ వింటుందనమాట. ఇక్కడొచ్చేసి హీరో ఏంటంటే ఎయిర్‌పోర్ట్‌లో ఉంటాడు. తన దగ్గరికి వాళ్ళ ఫాదర్ వచ్చి, "నీకోసం ఫుడ్ అంతా ప్యాక్ చేసి పెట్టాను. నువ్వు జాగ్రత్తగా టైంకి తిను. నీ ట్రీట్మెంట్ మీద నువ్వు కాన్సంట్రేషన్ చెయ్యి. నీకు బేగా రికవరీ అయ్యి నువ్వు రావాలని కోరుకుంటున్నాను" అని చెప్పి వాళ్ళ ఫాదర్ కొంచెం ఎమోషనల్‌గా ఫీల్ అవుతాడనమాట హీరోని అదే హగ్ చేసుకొని. ఇక్కడేంటంటే వీళ్ళ టర్నొస్తుంది. హీరో వాళ్ళ ఫ్రెండ్స్ టర్న్. సో, వాళ్ళు లోపలికి సింక్ చేయడానికి లోపలికి వెళ్తారనమాట. సో, 4 మెంబర్స్‌గా 3 మెంబర్సే ఉన్నారేంటి అని వాళ్ళడుగుతారు. సో, తనకి వాళ్ళ ఫ్రెండ్ ఒక రీజన్ చెప్తాడనమాట. ఇక్కడొచ్చేసి హీరో ఎయిర్‌పోర్ట్‌లోని ఇంకా ఫ్లైట్ ఎక్కడానికి వెళ్తూ ఉంటాడనమాట. సో, ఇక్కడేంటంటే హీరోయిన్ ఇ "నువ్వు ఇప్పటికే నా నుంచి దూరంగా వెళ్తున్నావు. నీ లైఫ్‌లో నువ్వు ముందుకు మూవ్ అవుతున్నావు. నాకు చాలా హ్యాపీగా ఉంది" అంటే అనుకోని అక్కడ ఫ్లైట్ ఎళ్తూ ఉంటే హీరో వెళ్ళిపోయాడని చెప్పి హీరోయిన్ డిసైడ్ అవుతుందనమాట. ఇక్కడేంటంటే వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వాళ్ళ ఆ సెలక్షన్‌లో పాస్ అయిపోతారు. వాళ్ళు కూడా ఇంకా సింగర్స్ అవుతారనమాట. సో, హీరో వెళ్ళిపోయాడు కదా! ఇక నుంచి నా యొక్క ప్రొటెక్షన్ నేను చూసుకోవాలని చెప్పి హీరోయిన్ నడుచుకుంటూ వస్తుండగా, తనకి ఎదురుగా ఒక వెహికల్ ఆగుతుందనమాట. లాస్ట్ ఎపిసోడ్‌లో సైకో గూడా యూజ్ చేస్తారు చూసారా వెహికల్. సో, అలాంటి వెహికల్ అనమాట వ్యాన్. సో, వ్యాన్ వస్తూ ఉంటే హీరోయిన్ రన్ చేస్తూ ఉంటుంది. సో, రన్ చేస్తూ ఉండి ఒక దగ్గర ఆగిన తర్వాత హీరోయిన్ ఎదురుగా వస్తారు. "అసలు నువ్వెందుకొచ్చావు? మళ్ళీ దేనికొచ్చావు నువ్వు?" అని చెప్పి హీరోయిన్ భయపడిపోతుంది. అక్కడ హీరోకేదైనా అయిపోతుందా? అది గుద్దేస్తుందేమో అని చెప్పి భయపడిపోతున్న టైంలో నా ట్రక్ ఏమవుతుందంటే వాళ్ళిద్దరికీ మధ్యన అదే పక్క నుంచి పాస్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. సో, హీరోయిన్ ఇంక రిలాక్స్ అయ్యి ఇలా కొంచెం స్లిప్ అయినట్లు పడిపోతూ ఉంటే హీరో ఏంటంటే హీరోయిన్ పట్టుకొని హగ్ చేసుకుంటాడనమాట. హగ్ చేసుకొని "ఇక నుంచి నువ్వు నా నుంచి పరిగెత్తడం ఆపు. నన్ను ప్రేమించడం నేర్చుకో నువ్వు" అని చెప్పి హీరో అంటాడు. సో, హీరోయిన్ కొంచెం "ఎందుకొచ్చావు నువ్వు నన్ను వదిలే" అంటే వదిలేసి హీరోయిన్ యొక్క టైమ్ క్యాప్సూల్‌లో ఒక వాచ్‌ని దాస్తుంది చూసారా? ఆ వాచ్‌ని చూపిస్తాడు. సో, అక్కడేంటంటే హీరోకి ఆ వాచ్ ఎలా దొరికిందని మనకు చూపిస్తారనమాట. హీరో ఏంటంటే ఫ్లైట్ ఎక్కడానికి వెళ్తున్న టైంలోని అక్కడ ఒక బోర్డ్ చూస్తాడు. ఆ బోర్డ్ మీద ఏంటంటే టైమ్ క్యాప్సూల్ అని రాసి ఉంటుంది. సో, ఆ టైమ్ క్యాప్సూల్ అని రాసింది చూడగానే హీరోయిన్ అంటుంది చూసారా? పలానా 2023లోనే బ్రిడ్జ్ దగ్గర ఈ టైమ్ క్యాప్సూల్ పట్టుకొని మనిద్దరం కలవాలి అని చెప్పి హీరోయిన్ అని చెప్పి దాస్తుంది చూసారా? అది గుర్తుకొచ్చి అక్కడికి వెళ్లి ఆ టైమ్ క్యాప్సూల్ ఓపెన్ చేస్తాడు. ఓపెన్ చేసి టైమ్ క్యాప్సూల్‌లో ఉన్న లెటర్ ఉంటుంది చూసారా? హీరోయిన్ చెప్తుంది. "నువ్వు నా కోసం బతికున్నందుకు చాలా థాంక్ యూ" అని చెప్పి ఒక లెటర్ రాస్తుంది కదా! అది చదివి ఆ వాచ్ చూస్తాడనమాట హీరో. ఆ వాచ్ చూడగానే హీరోయిన్ చూసారా లాస్ట్ ఎపిసోడ్‌లోని స్విమ్మింగ్ పూల్‌లో చెప్తుంది హీరోకి, "నువ్వు ఇలా చనిపోతున్నావు. నిన్ను కాపాడానికి వచ్చానని" చెప్పి అది హీరోకి గుర్తొస్తుందనమాట. గుర్తొచ్చి ఆ టైమ్ క్యాప్సూల్ పట్టుకొని హీరోయిన్ దగ్గరికి వస్తాడనమాట. వచ్చి అక్కడ హీరోయిన్‌తో మాట్లాడతాడు హీరో. "నువ్వు నిజంగా ఫ్యూచర్ నుంచి వచ్చావా? నేను నీ వల్ల చనిపోబోతున్నానా? నిన్ను కాపాడబోయి నేను చనిపోబోతున్నానా? నేను చనిపోబోయినా పర్వాలేదు. నిన్ను కాపాడి చనిపోతున్నానంటే అది నాకు ఓకే. బట్ నువ్వు నా నుంచి దూరంగా వెళ్ళకు. నేను దూరంగా తీసుకోవాలని నేను అనుకోవట్లేదు. నాకు చనిపోయినా నాకు చాలా సంతోషం" అని చెప్పి హీరో కొంచెం ఎమోషనల్‌గా చెప్తాడు. దానికి హీరోయిన్ ఏడుస్తుందనమాట. "నువ్వెప్పుడు నా దగ్గరే ఉండు. నా నుంచి నువ్వు దూరం కాకు. నేను చనిపోయినా నాకు పర్వాలేదు. బట్ నువ్వు నా నుంచి దూరం కాకు. మనిద్దరం ఎప్పటికి ఇలాగే ఉండాలని" చెప్పి హీరో అని హీరోయిన్‌కి కిస్ చేస్తాడనమాట. ఆ కిస్ చేస్తున్న టైంలోనే మనకేంటంటే ఈ ఎపిసోడ్‌ని ఇక్కడితో ఎండ్ చేస్తారు. సో, చాలా బావుంటుంది సీరీస్ అనమాట. ఇలాంటివి సీరీస్ కోసం ఇంక నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. అంటిల్ దెన్ బాయ్ ఫ్రెండ్స్.